హల్లెలూయా. మరి ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు మనం మెయిన్ ట్రాన్స్ఫర్ ఏంటి, మామూలుగా ఉత్పత్తి అంటే పవర్ ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ ప్లాంట్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్లా అందించాలి పాస్టర్ గారు పాయింట్. దేవుని స్తోత్రము. కాబట్టి దయచేసి నేను ఏమంటానంటే, ఎక్కడో ఈ బొలికి ఎలగలేదంటే ఫీజు ఎక్కడో పోయింది. స్తోత్రం. ఫీజు పోయింది, అంత పోలేదు, ఫీజు పోయింది. ఈ ఫీజు పెట్టేవంటే మొత్తం పవర్ మొత్తం వచ్చేస్తుంది. నీలో ఏదో ఒక బలహీనత ఉంది, ఆ బలహీనత పోయిన దినాన నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ సేవకుడిగా. దేవునికి స్తోత్రం. మోషేకున్నటువంటి గుణగణాలు మనం కలిగి బ్రతకాలి. మనం మెయిన్ ఫౌండేషన్ ఉండాలి. మనకి ఏముండాలి చెప్పండి? ఫౌండేషన్ అంటే పునాది ఉండాలి. మనకి పునాది లేకుండా ఇల్లు కట్టబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనించండి, పవర్ ప్లాంట్ లేకుండా పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి దేవుని మీద నువ్వు పునాది. మోషే దేవుని ప్రజల కోసము దేవుని చేత కట్టబడ్డాడు. మోషే ప్రియులర మంచి పరిపాలన, మంచి నాయకుడయ్యాడు. నీలో నాయకత్వం కలిగిన లక్షణాలు నీలో ఉండాలి, భక్తి కలిగిన జీవితం నీలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి. దేవుని యొక్క కృప నీకు తోడై ఉంటే నీతో ఉన్న ఆ కృప లేక ఆయన సన్నిధి, ఆయన ప్రభావము, ఆయన అభిషేకము ప్రజల మీదకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మోషేను ప్రియుల ప్రజలు వెళుతున్నప్పుడు మోషే ఏం చేశాడు? స్తోత్రము. మరి కర్ర పట్టుకొని ప్రయాణం చేశాడు. ఏంటయ్యా కర్ర అంటే? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పట్టుకొని వెళ్ళగలిగితే తప్పకుండా ప్రజలు క్షేమముగా ప్రయాణం చేస్తారు. ఈ 2025లో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని పరిచర్య మనం కొనసాగించుదము గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ప్రియులారా, 2024లో బాప్తిస్మం ఎంతమందికి ఇచ్చారు? దేవునికి స్తోత్రం. 24లో ఎంతమందికి ఇచ్చావు? 2కి ఇచ్చారా? 3కి ఇచ్చారా? 4కి ఇచ్చారా? అసలు ఇవ్వలేదా? అయితే ప్రియులారా, ఒకవేళ ఇచ్చినా వీగపోయినా దేవుడు మాత్రము ఈ 2025లో మాత్రము దేవుడు అనేక ఆత్మలకు నిన్ను కాపరిగా నియమించాడు. దేవుడు అనేక ఆత్మలు నువ్వు దేవుని వైపుకు మళ్లించుదువగాక. నీ పరిచర్య దేవుని పవర్ దేవునికి శక్తి. అందుకే భక్తుడు పాట పాడతాడు. ఏమో తెలుసా? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఆరని దీపమై దేశమానమై నా హృదయ కోలనపై దీపాల తోరణమై చేశావు పండగ, ఎలిగావు నిండుగా. చేశావు పండగ, ఎలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగుతో నింపబడి దేవుని యొక్క స్తోత్రం. మోషేను నడిపించిన దేవుడు నిన్ను నడిపించునుగాక. యెహోషువను నడిపించిన దేవుడు నిన్ను నడిపించునుగాక. ఈ నూతనమైన ఈ సంవత్సరములో అద్భుతమైన గొప్ప ఆత్మలు దేవునికి స్తోత్రం. అపోస్తుల కాలమని ఎంతమంది అండి? ఎంతమంది? 100 చెప్పరే? సేవకులారా, మన సేవకులమా? సేవకులు. ఎవరికి స్తోత్రం. 120 మంది. ప్రియుల పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది, ఇంకా ప్రకటించినప్పుడు 5000 మంది, ఇంకా ప్రియుల మరి స్తోత్రం. దేవుని భారం బాధ్యత కలిగి పరిచర్యలను కొనసాగించగలిగితే దేవుడు ఏం చేస్తున్నావు? లక్షలాది మంది ఆత్మలు నీకు అప్పగించబడును గాక. హల్లెలూయా. మోషేకున్నటువంటి విధేయత, మోషేకున్నటువంటి ఆ పట్టుదల, మోషేకున్నటువంటి ఆ యొక్క అభిషేకము నువ్వు కలిగి బ్రతకగలిగితే, మనం బ్రతకగలిగితే, ఆమె తోటి సేవకుడిగా నేను చెప్తున్నాను,
దేవునికి స్తోత్రం. ఇహలోక సంబంధమైన పరిశుద్ధులను పక్కన పెట్టి దేవుని సంబంధము కలిగి, దేవుని అభిషేకాన్ని కలిగి, దేవుని మరి యొక్క శక్తిని కలిగి మనము ముందుకు కొనసాగించబడదుము గాక. హల్లెలూయా. ఈ రోబీని మినిస్ట్రీ అంచెలంచెలుగా వెదుగును గాక. హల్లెలూయా. అంచెలంచెలుగా ఎదగాలి. మనం అనేకులకు ఎలా ఉండాలో తెలుసా? అందరి ఎదుట మనం ఎదుగుతున్న ఒక బలమైన ఒక శక్తి లాగా ఉండాలి. ఆ శక్తి ద్వారా అనేక మంది బలవంతులు అవుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, సేవకులు అందించిన అనిలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న నీరసం తొలగిపోయి ఆత్మశక్తి మనలోకి వచ్చిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన స్తోత్రం గంతులు ఎలా ఉండాలి? లేడీ ఎదిగే కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా నాకు కళ్ళు సన్నంగా ఉన్నాయండి. ఎందుక? షుగర్ ఉంది. స్తోత్రం. నాకు షుగర్ ఉంటే నాకు సన్నంగా ఉంటే, నీకు లేకుండానే సన్నంగా ఉన్నాయి. ఏంటి కారణమా? దేవునికి స్తోత్రం. మన కాళ్ళను ప్రియులరా గొప్ప శక్తి కలిగినటువంటి, బలము కలిగినటువంటి ఆ స్తంభాలుగా దేవుడు నిలబెట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని రెండవ ప్రసంగంలోకి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ ప్రసంగముల దేవుని సేవకులను పెద్దయ్య గారిని బలముగా వాడుకును గాక, బలముగా వాడుకును గాక. మనం ఏమై ఉన్నామో, మన పరిచర్య ఏమై ఉందో, మన పరిచర్యని ఉద్దేశించి, మనల్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు మనం లోబడి దేవుని వాక్యాన్ని మనము మరి స్వీకరించి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు నాయనా. దేవానికి స్తోత్రాలు ప్రభా. మేము విధేయత కలిగి ఉండకుండా అవిధేయత కలిగి నాయన మా ప్రభా మోషే లాంటి పరిచర్య చేయక, మేము ఒకవేళ తండ్రి నాయన తండ్రి ప్రభా లోక వైపున చూచి అని మరి ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప యొక్క పరిచర్యను మేము పోగొట్టుకున్నామేమో నాయన. అవో ప్రభా, అహరోలు లాంటి సేవకుల పరిచర్య కాదు నాయన, మోషే లాంటి సేవ మేము చేసి మా ప్రభా అనేకమైనటువంటి ఆత్మలు, అనేకమైనటువంటి ప్రజలను నీ వైపున మళ్లించడానికి గొప్ప కృప మాకు దయచేయదువు గాక తండ్రి. మీరే మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో నా ప్రభువా, మా తండ్రి, మా సేవకులు నాయన, పెద్దయ్య గారు తండ్రి, అయ్యా మా నాయకులు ప్రభువా, అయ్యా నాయకులను బలపరచు దేవా, నీ దాసులు బలపరచు దేవా. వృద్ధాప్యములో ఉన్నాడు దేవా, నూతన బలము దయచేయి, నూతన అభిషేకం దయచేయి, నూతన వెలుగు దయచేయి, నూతన కృప దయచేయి. దేవుని మాటలు, జీవము కలిగిన మాటలు, దేవుని మాటలు, శక్తి కలిగిన మాటలు, దేవుని మాటలు, బలమైన మాటలు, దేవుని మాటలు, మా ప్రభువా ప్రపంచాన్ని కదిలించే మాటలు ప్రభువా నీకు స్తోత్రాలు. నీ సేవకులు వాడుకున్నాయన ఇది నానయ్యా తండ్రి. అయ్యా నా దేవా, నీ సేవకుడు ప్రభువా, నీ యొక్క తండ్రి అయ్యా నీ బిడ్డ ప్రభువా నీ పక్షం నిలబడుతుండగా తండ్రి నూరంతల అభిషేకము దయచేయి నాయన. నీ బిడ్డను బలపరిచి మాకు కావలసిన సందేశమును మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. మంచిది. ఈ సమయమందు మన రూబీన్ మినిస్ట్రీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పెద్దయ్య గారు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా అయ్యగారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. చప్పట్లు కొట్టి అయ్యగారిని ప్రేమతో స్థలానికి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.